వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. లైట్ ట్రావెల్ ఫాస్టెస్ట్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ డైమండ్, ఎయిర్, వాటర్, గ్లాస్. యాక్చువల్గా ఇలాంటి వాటిని చేయడానికి మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంతో ఇండికేట్ చేస్తారు? మ్యూ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. సో డైమండ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? సో రఫ్లీ 2.42 అనేది ఉంటుంది. ఎయిర్ అనేది తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 1 అంటాం. వాటర్ అనేది తీసుకున్నట్లయితే 1.33 అనేటువంటిది తీసుకుంటాం. గ్లాస్ అనేది 1.5 అనేటువంటిది ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానిలో వెలాసిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది, అంటే ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయని తీసుకోవచ్చు. సో మ్యూ వాల్యూ కనుక ఇంక్రీజ్ అయితే వెలాసిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది మోస్ట్లీ డిక్రీజ్ అవుతుంది. అంటే డైమండ్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి గ్లాస్లో, నెక్స్ట్ వన్ వాటర్లో, సో నెక్స్ట్ ఎయిర్ అనేది. ఇక్కడ వాడు అడుగుతుంది లైట్ ఫాస్టెస్ట్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు కాబట్టి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చెప్తాం. మోస్ట్లీ ఎయిర్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది ఎంత ఉంటుంది ఎయిర్లో కానీ, లేదు అంటే వాక్యూమ్ ఇలాంటి వాటిలో తీసుకున్నట్లయితే 3 × 10⁸ మీటర్/సెకండ్ అనేటువంటిదిగా చెప్తాం. 3 × 8 మీటర్/సెకండ్. అయితే సన్లైట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, ఓకే, సో సన్ నుంచి మోస్ట్లీ మన ఎర్త్ మీదకి లైట్ అనేది రీచ్ అవడానికి ఎంత టైం అనేటువంటిది పడుతుంది? 8.2 మినిట్సా, లేదంటే 1.3 సెకండ్సా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.